మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ఓవైపు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణతో పాటు మరోవైపు భారత్ ఆస్ట్రేలియా మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా ఈ పర్యటనను సద్వినియోగం చేసుకుంటున్నారు లోకేష్. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా నుంచి లోకేష్ ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. దీంతో కొంతకాలంగా మన వ్యాపారులు ఎదుర్కొంటున్న ఓ సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది. ఆస్ట్రేలియా గతంలో మన రొయ్యల దిగుమతులను నిషేధించింది. దీనికి కారణం వాటిలో వైట్ స్పాట్ వైరస్ ఆనవాళ్లు లభించటమే. దీంతో ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతులు జరగటం లేదు. మరోవైపు తాజాగా ట్రంప్ విధించిన 50% పన్నుల దెబ్బకు ఆ దేశానికి సైతం మన రొయ్యల ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో ఆక్వా రంగంపై ఆధారపడిన మన వ్యాపారులు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అధికారులతో చర్చలు జరిపిన మంత్రి లోకేష్ ఈ మేరకు రొయ్యల దిగుమతులకు ఒప్పించినట్టు తెలుస్తుంది. ఈ రోజు భారతీయ రొయ్యల దిగుమతికి మొదటి ఆమోదం లభించిందని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. దీనిని సాధ్యం చేయడానికి భారత్ ఆస్ట్రేలియా ప్రభుత్వాలు చేసిన విస్తృత కృషికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఒకే మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడకుండా మనల్ని మనం ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి కొత్త మార్కెట్లను తెరవటం కొనసాగించాలని మంత్రి లోకేష్ తన ట్వీట్లో సూచించారు. ఈ ట్వీట్కు ఆస్ట్రేలియా మన రొయ్యల ఎగుమతులకు షరతులతో ఆమోదం తెలిపిన పత్రాలను సైతం లోకేష్ జత చేశారు. ఈ మేరకు 2 ఏళ్ల పాటు అంటే 2027 అక్టోబర్ 20వ తేదీ వరకు తమ దేశానికి భారతీయ రొయ్యల ఎగుమతులు చేసుకునేందుకు ఆస్ట్రేలియా అంగీకరిస్తున్నట్లు ఉంది. ఇందులో ఏ రకాల రొయ్యలు ఎప్పుడెప్పుడు దిగుమతి చేసుకుంటారు, ఎంత ధర చెల్లిస్తారు అన్న వివరాలన్నీ ఉన్నాయి. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ ట్రంప్ సుంకాలకు విరుగుడు సాధించినట్లయింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.